స్వదేశీ మేళ ముగుస్తున్నది. నేను కూడా అంతకుముందు స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన అనేక స్వదేశీ మేళ కార్యక్రమంలో అక్కడనే కూర్చున్నాను. నేను వీళ్ళక కూర్చొని చూస్తున్నాను. నేను కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా ఒక్కోసారేమో ఈ స్వదేశీ జాగరణ మంచ్ స్వదేశీ మేళ సందర్భంగా డైలీ అంత క్లీన్ చేయించాలి, స్వచ్ఛ భారత్ చేయించాలని చెప్పి నాకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చిన. ఒక్కసారేమో రాత్రిపూట రక్షకగా ఉండాలని చెప్పి నేను విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు ఇట్లా రక్షకగా ఉండాలని చెప్పినప్పుడు మా కార్యకర్తలందరూ కూడా రక్షక వ్యవస్థ మనం అప్పుడు పనిచేస్తాం. దాని తర్వాత మీడియాను చూడాలని చెప్పి ఇన్ఛార్జ్ చేసినప్పుడు మీడియా పని కూడా చూసినప్పుడు నేను. కాబట్టి స్వదేశీ మేళ అంటే అనేక సందర్భాల్లో నేను కూడా నా బాధ్యతను కూడా అనేక సందర్భాల్లో సేవ చేసేటువంటి ఒక అదృష్ట అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. కానీ అట్లాంటి ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు మళ్ళీ ఒక అతిథిగా వచ్చి మీ అందరి ముందు మాట్లాడే అవకాశాన్ని రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నారు. సనాతనం స్వదేశీ స్వాలంబన నినాదంతో ఆ విధానంతో దేశవ్యాప్తంగా స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ స్వదేశీ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా కరీంనగర్లో 216 స్టాల్స్ 216 స్టాల్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈరోజు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం, దానిలో ఖాదీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, ఫుడ్ కానీ, అగ్రికల్చర్ కానీ, కల్చర్ కానీ, టూరిజం కానీ ఇట్లా అనేక స్టాల్స్ను స్వదేశీకి సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేసి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని చెప్పి స్వదేశీ విధానాన్ని అవలంబించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వదేశీ మేళాను ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఇది చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి కల్పించడం, అన్ని రకాల ఉపయోగపడేటువంటి ఒక మేళా ఈ స్వదేశీ మేళా. గత 6 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 10th నుంచి 10th ఇంటర్, డిగ్రీ, పీజీ, డిగ్రీ, మన ఇంజనీరింగ్, బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు ఒక సెమినార్, ఏదో ఒక విషయం మీద సెమినార్ ఏర్పాటు చేయడం, జాబ్ మేళా ఏర్పాటు చేయడం, ఇట్లా అన్ని రకాల ఏర్పాటుతో స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనం ఇవాళ స్వాతంత్ర్య ఉద్యమంతో లింగమూర్తి గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇంకా ఈ స్వదేశీ అనేది మన లోపల ఇంకా ఆ మార్పు జరుగుతలేదు. నేను ఒకసారి ఏం చేస్తా అంటే చిన్న విషయం చెప్తాను. నేను టవర్ దగ్గర ఒక షాపు పోయినా, మా ఫ్రెండ్ది షాప్, ధన్వంతరి ఆయుర్వేదిక్ పోయినా. నేను ఆ షాపు పోయి షాప్లో కూర్చున్నాను. నేను ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చారు. వచ్చి ఒక క్రీమ్ అడిగాను. ఆ క్రీమ్ ఎంత అంటే డిస్టర్బ్ అయ్యాను, మధ్య డిస్టర్బ్ అయ్యాను. ఒక క్రీమ్ అడిగాను. ఆ క్రీమ్ రేట్ ఎంత, క్రీమ్ ఇచ్చేసింది నేను, ఫేస్ క్రీమ్. ఆ క్రీమ్ రేట్ ఎంత అంటే 18 రూపీస్. ఆ 18 రూపీస్ తీసుకున్నాడు. అది పనిచేయలే, అది నచ్చలే నాకు. ఇంకా మంచివి ఉన్నాయన్నాడు. ఈ తెల్లారు ఏం చేసింది, 18 రూపీస్ అంటే తీసుకుంటలేరు. స్వదేశీ కదా, లోకల్ మేడ్ ఇన్ ఇండియా, అది తీసుకుంటలేరు. అరే తీసుకుంటలేరు అని చెప్పి వాడు ఏం చేసిండు, మా వాడు ఏం చేసిండు, దీన్ని మేడ్ ఇన్ జపాన్ అని రాసి 18 కాడ పక్క పడి 0 పెట్టిండు. ఎంత అవుతుంది, 180. అదే క్రీము, అదే బాటిల్, కానీ రేటు పెంచిండు. మేడ్ ఇన్ జపాన్ అని రాస్తా మాత్రం క్రీమ్ తీసుకున్నారు. అదే క్రీమ్, అదే మంచిది, కానీ క్రీమ్ పేరు మార్చి రేటు పెంచితేనే తీసుకుంటుంది తప్ప మన దేశం, మన ఉత్పత్తి అని చెప్పి వాడుకునే స్థితిలో మనం లేవు. ఇంకా అదే పరిస్థితి ఇంకా కూడా. కాబట్టి ఇటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మన దేశం, మన ఉత్పత్తులు విదేశీ వస్తువులకు తీసిపోని విధంగా ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు మన సొంతం. అట్టడుగు వర్గాల ప్రజలే మనకు ప్రాధాన్యం, వాళ్ళని ప్రోత్సహించడమే మన విధానంగా ఇలా స్వదేశీ జాగరణ మంచ్ ఆ దిశగా మనం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి ఈ స్వదేశీ ఉద్యమం ఈ రోజు కూడా ఇంకా కొనసాగిస్తున్నామంటే ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇది కూడా ఇప్పటికే ఈ దేశం లోపల, దేశం ప్రజల్లో ఆలోచన లోపల మార్పు రావాల్సినంత విధంగా రాకపోవడం వల్లనే ఇంకా స్వదేశీ మేళాలు పెట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్వదేశీ జాగరణ మంచ్ కేవలం స్వదేశీ మేళాలు పెట్టడము, ఈ స్టాల్స్ పెట్టడం కాదు, అనేక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు చేసింది, కిసాన్
ఉద్యమాలు చేసింది, అనేక విధంగా మత్స్య కార్మికులకు సంబంధించి ఉద్యమాలు చేసింది, అనేక రకాల ఉద్యమాలు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ ఈ స్వదేశీ జాగరణ మంచ్. అందుకే స్వదేశీ జాగరణ మంచ్ యొక్క వాటి యొక్క సూచనలు ఆదర్శంగా తీసుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు అనేక సంస్కరణలు చేపడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మనం చూడండి, ఇవాళ ఈ కరోనా సమయంలో ప్రపంచమంతా చైనా, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నప్పుడు ఇలా 20 లక్షల కోట్ల బడ్జెట్తోని ఆత్మ నిర్భర భారత్ అనే పథకాన్ని ప్రారంభించి చైనా, అమెరికాలను శాసించే స్థాయికి వాళ్ళ భారతదేశం ఎదిగింది అంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి గొప్పతనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక ప్రగతి ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏంటంటే మనం ఎవ్వరికి తక్కువ కాదు. ఇవాళ 2008వ సంవత్సరానికి ఈ దేశము ఆర్థిక ప్రగతిలో 3వ స్థానానికి తీసుకొచ్చి చైనా, అమెరికాలకు శాసించే స్థాయికి రావాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ జాబ్ మేళా పెట్టినాం. ఇక్కడ జాబ్ మేళా మనం పెట్టిన దాదాపు 700 మందికి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 5,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 700 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మీ అందరికీ తెలియదు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే ఒక సంవత్సరం లోపల, ఒక 1 year లోపల నేను ఈ దేశంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం లోపల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ పైరేవు లేవు, ఎక్కడ దొంగ నోటిఫికేషన్ ఇవ్వలే, ఎక్కడ పేపర్ లీకేజ్ కాలే. మొన్న రిక్రూట్మెంట్ లో అంత సిఎస్ఎఫ్ జవాన్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్ ఇటువంటి వారు మాత్రమే ఎక్కువ శాతం ఇవాళ మొన్న జాబ్ మేళాలో సెలెక్ట్ అయ్యి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిరు. ఇలా 4 కోట్ల మందికి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇల్లు కట్టించింది. 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనం బియ్యం ఇస్తున్నాం. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం. సిఆర్ఎఫ్ కింద రోడ్లు వేస్తున్నాం. కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేస్తాం. వరంగల్ ను స్మార్ట్ సిటీ చేస్తాం. నేషనల్ హైవే చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయలు 10 lakhs crores వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవం వాస్తవం వాస్తవం. చర్చ దీని మీద జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో చర్చ దేని మీద జరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ కులమేంది, వీళ్ళ మతమేంది, వీళ్ళు బీసీయా, వీళ్ళు ఎస్సీయా, వీళ్ళు ఎస్టీయా, వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్టా అని జరపాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ తీసుకురావడం నిజంగా మూర్ఖత్వం. మనం వదిలిపెడతామా? నేను దాని మీద గట్టిగా మాట్లాడినా. ఇవాళ టీవీలో చూసినా, టీవీలో చూసినా బండి సంజయ్కి ఏం తెలుసు అని ఒక మాట్లాడుతున్న ఒక లీడర్. నాకు ఏం తెలియదు, తెలిసిందే మాట్లాడతాను. నా లోపలే ఆగది, బయటికి ఓపెన్ గా మాట్లాడతా. ఏంటట అంటే తండ్రి మతము కొడుకు వస్తుంది, ఈ విషయం బండి సంజయ్కి తెలియదా అన్నాడు. నాకు తెలిసే మాట్లాడినా. వాళ్ళ నరేంద్ర మోడీ గారు బీసీయా కాదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు బీసీ అని ఆయన కులాన్ని బీసీగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు 94లో పాపం రేవంత్ రెడ్డి గారు తెలియదు పాపం. అది ఆయన అప్పుడు టీడీపీలో ఉండే, ఆయనే పాపం అప్పుడు టీడీపీలో ఉండే కాబట్టి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ చేంజ్ చేస్తే పాపం ఇవాళ 94లో నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ ను బీసీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పటి నరేంద్ర మోడీ గారు బీసీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ కాదన్నప్పుడు నేనేమన్నా అంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశమో అన్న. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? కొంచెం పెద్దగా ఉంది ఆ పేరు. ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే.
మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేకా షేక్ ఖానా ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీయా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. 10 జనపథ్లో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, ఒక దేశం లేదు. సోనియా గాంధీ ఇటలీ ఆమె అంటే దీని ద్వారా రాహుల్ గాంధీకి కులం లేదు, రాహుల్ గాంధీకి మతం లేదు, రాహుల్ గాంధీకి జాతి లేదు, రాహుల్ గాంధీకి దేశం లేదు. కానీ నరేంద్ర మోడీ పక్కా ఇండియన్. అరే ప్రపంచ దేశాలే ప్రధానమంత్రులు, ప్రపంచ దేశాల అధ్యక్షులే నరేంద్ర మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. విదేశాలకు పోతే రాహుల్కి భారతదేశ ప్రతి దేశంలో కూడా ఇతర దేశాలను ప్రతి భారతీయుడు నేను ఇండియన్, ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వాళ్ళన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానులు అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు పోతుందంటే సంచలనం, అక్కడ పర్యటన చేస్తే సంచలనం, తిరిగి వచ్చిందంటే సంచలనం. ఇది ఆ చర్చ జరిగేది. ఇలా బీసీ కులగణన అన్నారు. ఇవాళ మీరు అందరూ తమ్ముళ్ళు ఆలోచించాలి. ఇలా బీసీ ఎస్సీల గురించి కాదు. ఇవాళ ఎట్లా మోసం జరుగుతుందంటే హిందూ సమాజానికి ఏ విధంగా మోసం జరుగుతుంది అంటే దీన్ని మీలాంటి యువకులందరూ కూడా ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలని, పాలకులను కేవలం ఒక మతానికి కొమ్ము కాస్తూ, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇవాళ మీ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయలేరు. ఏంటంటే 10% ముస్లింలను బీసీలుగా మార్చారు. ఒప్పుకుంటామా మనం? ఒప్పుకుంటారా మీరు? 10% ఉన్న ముస్లింలను బీసీలుగా మార్చారు. బీసీల రిజర్వేషన్ అంటే 42% ఇస్తారట. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 23%. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% మాత్రమే బీసీల రిజర్వేషన్. ఇవాళ ముస్లిం కాకుండా 10% రిజర్వేషన్ ఇస్తే ఎంతైతుందంటే 42% రిజర్వేషన్లో ఇవాళ ఇప్పుడు 23% బీసీల రిజర్వేషన్ అయితే 10% ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 32%. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్ ఇస్తుంది. మిగతా 10% ముస్లింలకు ఇస్తున్నది. దాన్ని బీసీలో ఎట్లా కలుపుతారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు ఇచ్చేది కేవలం 32%. మరి 42% ఎట్లయితుందో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ ఎక్కడ కూడా హిందువులు గెలవరు. హిందువులు ఎక్కడ గెలవరు? సర్పంచ్ గెలవరు, ఎంపీటీసీ గెలవరు, జెడ్పీటీసీ గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, కార్పొరేటర్లు గెలవరు, ఎమ్మెల్యే ఎక్కడ గెలవరు. ఇవాళ కేవలం అందుకే ఇప్పుడే తెలిసింది మహారాష్ట్రలో ఏం చేసినట్టే లవ్ జిహాదీ మీద, మతం మార్పిళ్ల మీద చట్టం తీసుకొస్తున్నాడ. అటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. లవ్ జిహాదీ మీద, మతం మార్పిళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ముంటే చట్టం తేవాలి. మీరు కేవలం బీసీలకు 32% రిజర్వేషన్ ఇచ్చి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి కేంద్రానికి బిల్లు పంపితే కేంద్రం తిరిగి సీల్డ్ కవర్ చేసి మళ్ళా లామినేషన్ చేసి మీకు పంపిస్తుంది. మీరు కేంద్రానికి బిల్లు పంపిస్తే మేము లామినేషన్ చేసి మీ రూమ్లలో పెట్టుకొని, ముఖ్యమంత్రి రూమ్లో పెట్టుకో, ఎవడు ఉప ముఖ్యమంత్రి గారు రూమ్లో పెట్టుకొని, మీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఒక్కొక్క రూమ్లో ఆ బిల్లును పెట్టుకొని మేము బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదు. మీరు 10% రిజర్వేషన్ బిల్లును 10% ముస్లింలను బీసీలుగా గుర్తించడాన్ని పక్కకు పెట్టి పక్కా బీసీలను, ఒరిజినల్ బీసీలను 42%గా రిజర్వేషన్ బిల్లును పంపిస్తే దానికి పక్కా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. దీనిలో కుండబద్దలు కొట్టారు, కుల్లా చెప్పినాం. దీనిలో నిర్మోహమాటం చెప్పినాం. ఎలాంటి మొహమాటం లేదు. మేము ధర్మానికి, భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన చూడండి అన్నిటికీ వ్యతిరేకం. మేము ధర్మం కోసం పనిచేస్తాం, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తాం, ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాం, ఈ హిందూ సమాజం సంఘటన కోసం పనిచేస్తాం,
హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీగా మేము పక్కా అనుకుంటాం. 80% ఉన్న హిందూ సమాజం కోసం పనిచేయడమే మతతత్వం అయితే కూడా మమ్మల్ని మతతత్వవాదులుగా అన్న భయపడే ప్రసక్తే లేదన్న విషయాన్ని ఇలా పాలకులు గుర్తుంచుకోవాలి. ఇలా కోనా మేధావర్గం కోనా శక్తివాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇటువంటి వాళ్ళకు కనువిప్పు కలగడానికే ఇటువంటి వేదికలు ఇటువంటి స్టాల్స్ ఏర్పడేసి ఒక మంచి ఆలోచన కల్పించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇన్ని రోజులుగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టాల్స్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి స్వదేశీ మేళాను ఏర్పాటు కోసం అన్ని రకాల సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను దీనికి కన్వీనర్ అయినప్పుడు కూడా గౌరవాధ్యక్షుని అయినప్పుడు కూడా ఎక్కువ సమయం వీళ్ళకి వాస్తవానికి రోజు వచ్చి కూర్చుందాం అనుకున్నా. కానీ పార్లమెంట్ సెషన్స్ ఉండడం వలన వాళ్ళ వేరే కార్యక్రమాలు ఉండడం వలన ఇన్ని రోజులు రాలేకపోయినా నా వంతు సహకారం కూడా ఏమి ఇవ్వలేకపోయినా కాబట్టి ఇవాళ హరీష్ బాబు గారు కానీ పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని నన్ను క్షమించాల్సిందిగా కోరుతూ ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు తెలిసిన 2-3 విషయాలు చెప్పే అవకాశం మీరందరూ విన్నది కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. సార్ మీరు